నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్డియాలజీకి సంబంధించి యాంజియోగ్రామ్ అండ్ పీటీసీఏ అనే ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మన మన లైఫ్‌లో ఎప్పుడైనా ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్ ఎదురొచ్చినా సరే, అట్‌లీస్ట్ మనకి బేసిక్ మెడికల్ నాలెడ్జ్ ఉంటే, అది అర్థం చేసుకోవడానికి అండ్ మనం పాటించడానికి బావుంటుంది. అండ్ అదే విధంగా ముఖ్యంగా పానిక్ అవ్వకుండా ఉండడానికి మనకి ఎంతో కొంత మెడికల్ నాలెడ్జ్ ఉండడం అవసరం. సో, అటువంటి వాళ్ళ కోసమే ఛానెల్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. రియల్‌గా కొన్ని ఫేస్ చేసినవి కూడా ఉన్నాయి. సో, అటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికీ ఉండకూడదు అన్న ఉద్దేశ్యంతోని ఎంతో కొంత మెడికల్ నాలెడ్జ్ షేర్ చేద్దామన్న ఉద్దేశ్యంతోనే ఈ వీడియో అన్నది అండ్ ఈ ఛానెల్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంజియోగ్రామ్. ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు హాస్పిటల్‌లో చెస్ట్ పెయిన్ అని అడ్మిట్ చేస్తే యాంజియోగ్రామ్ చేయాలి. హార్ట్‌కి ఏమైందో అన్నది చూడాలి. ఏమైనా బ్లాకేజెస్ ఉంటే స్టెంట్స్ వేయాలి. అంటే మనకి నాలెడ్జ్ లేకపోతే చాలా పానిక్ అయిపోతాం కదా! సో, ఇప్పుడు తెలుసుకుందాం. యాంజియోగ్రామ్ అంటే ఇప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళాక యాంజియోగ్రామ్ టెస్ట్ ద్వారా మన హార్ట్ తాలూకా కండిషన్ అండ్ ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా? ఏంటి అన్నది ఈ టెస్ట్ ద్వారా డాక్టర్స్ ఈజీగా తెలుసుకుంటారు. టెస్ట్‌లో ముఖ్యంగా బ్లడ్ ఫ్లో అన్నది ఎలా ఉంది? సో, ఏంటంటే మనం హార్ట్ నుంచే కదా మనకి మన ఆర్గాన్స్ అన్నిటికి బ్లడ్ సప్లై అన్నది అవుతుంటది. సో, ఎప్పుడైతే ఇన్ కేస్ బ్లాక్ అయ్యి ఆ బ్లడ్ ఫ్లో గనక తగ్గిపోతే మనకి చెస్ట్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నవి వస్తాయన్నమాట. సో, ఈ యాంజియోగ్రామ్ తర్వాత ఒక 2 బ్లాకేజెస్ ఉన్నాయి. ఒక 1 బ్లాక్ ఉంది. స్టంట్ వేయాలి అన్నారనుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ దాన్ని పీటీసీఏ అని అంటారు. ఈ పీటీసీఏ ఏంటంటే ఎక్కడైతే బ్లాకేజెస్ ఉందో ఆ బ్లాక్‌ని కవర్ చేయడానికి స్టెంట్స్ అనేది వేస్తారు. ఆ స్టెంట్ ఏసిన తర్వాత ఆ బ్లాకేజెస్ అన్నీ నార్మల్ అయిపోతుంది. బ్లడ్ ఫ్లో కూడా మొదట్లానే వచ్చేస్తుంది. సో, అప్పుడు బావుంటది. పేషెంట్ కొంచెం అంటే నార్మల్‌గా ఫీల్ అవుతాడు. సో, ఈ స్టెంట్ ఏసిన తర్వాత చాలా బెనిఫిట్స్ ఉంటాయి పేషెంట్‌కి. ఫర్దర్‌గా హార్ట్ అటాక్ రాకుండా అండ్ క్వాలిటీ లైఫ్ స్పాన్ పెంచడం ఈ విధంగా చేసుకోవచ్చు. అదే విధంగా ఇంకా ఎక్కువ బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, తర్వాత ఓపెన్ హార్ట్‌కి వెళ్ళే ఛాన్సెస్ కూడా యాస్ పర్ పేషెంట్ కండిషన్ డాక్టర్స్ అడ్వైజ్ ఇవ్వడం అనేది జరుగుతది. సో, ఫ్రెండ్స్, ఈ వీడియోలో కార్డియాలజీకి సంబంధించి యాంజియోగ్రామ్ చెస్ట్ పెయిన్ అయ్యి ఒక పేషెంట్ హాస్పిటల్‌కి వెళ్తే ఏ విధంగా పేర్లు యాంజియోగ్రామ్, పీటీసీఏ జస్ట్ ఎంతో కొంత నాలెడ్జ్ మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మెడికల్‌కి సంబంధించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.